2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయ కులపతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. భాగస్వామ్యులందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ విద్య పరిశోధన విస్తరణలో పురోగతి సాధించాలన్నారు. రాజేంద్రనగర్లో 2 రోజుల పాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్లోని పీజేటీఏయు క్రీడా మైదానంలో కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శనల్ని ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మినియేచర్ పైలాన్న రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పీజేటీఏయు ఉపకులపతి అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీద ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొని మంచి భవిష్యత్ దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నమెంట్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఏపీసీ రఘునందన్ రావు, కమిషనర్ బి గోపి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు, కొండా లక్ష్మణ్ బాపూజీ, హార్టికల్చర్ వ్యవసాయ విద్యాలయ ఉపకులపతి డి రాజిరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, పద్మశ్రీ గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై వెంకటేశ్వరరావు, విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.